ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న పవన్ 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉండనున్నారు. రేపు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి పవన్ హాజరు కానున్నారు. అనంతరం చేబ్రోలులోని నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో పవన్ సమావేశమవుతారు. ఎల్లుండి కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో పవన్ సమీక్షించనున్నారు. 3వ రోజు పవన్ ఉప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. 3వ రోజు సాయంత్రం పవన్ వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో పర్యటించబోతున్నారు. రేపటి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సుమ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటించున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి పిఠాపురం రానున్నారు. ఈ పిఠాపురం రానున్న సమయంలో అంటే జనసేన నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకైతే మాత్రం సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం అయితే మాత్రం విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం అయితే చేరుకుంటారు. పిఠాపురం నుంచి గొల్లప్రోలులో శ్రీకృష్ణ కన్వెన్షన్ హాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే మాత్రం పాల్గొని బాధితుల అంటే లబ్ధిదారులు అందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ కూడా అందచేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి చేబ్రోల్లో తన నివాసానికి అయితే చేరుకుంటారు. నివాసంలో అంటే పిఠాపురం ముఖ్య నేతలతోటి అదేవిధంగా స్థానిక నేతలతో అందరితో కూడా సమీక్ష అయితే మాత్రం నిర్వహించనున్నారు. అనంతరం 2వ రోజు అయితే మాత్రం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాలు వివిధ శాఖలతో అయితే మాత్రం నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులతోనూ, 11:30 నుంచి 12:30 వరకు కూడా జలవనరుల శాఖ అధికారులతోటి, తర్వాత 12:30 నుంచి 1:30 వరకు కూడా అటవీ శాఖ అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. 1:30 నుంచి 2 గంటల వరకు కూడా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత తిరిగి పిఠాపురం అయితే మాత్రం చేబ్రోలు తన నివాసానికి అయితే చేరుకుంటారు. నివాసానికి చేరుకున్న అనంతరం జిల్లాకు సంబంధించిన జనసేన ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది 2వ రోజు అయితే మాత్రం జరగనుందని చెప్పుకోవచ్చు. అయితే 3వ రోజు అత్యంత కీలకంగా కూడా మారింది. అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం పిఠాపురం నియోజకవర్గంలో కూడా పర్యటించనున్నారు. అయితే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కొట్టుకుపోతున్న తీరాన్ని అంతటినీ కూడా పరిశీలించి అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకొని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, అయితే అనంతరం పిఠాపురం అధికారులతో కూడా సమీక్షలు కూడా నిర్వహించనున్నారు. పరిచయాలు కూడా చేసుకొని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. అయితే టీడీపీ నేతలతోనూ బీజేపీ నేతలతో కూడా సమావేశం కూడా పిఠాపురంలో కూడా నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం సెంటర్లో 3వ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అయితే వారాహి నుంచి అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలుపుకునేందుకు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రసంగించనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజుల పాటు ఈ పిఠాపురం పర్యటన అనేది అత్యంత కీలకంగా కూడా మారనుంది. ఎందువల్లంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి పిఠాపురం నియోజకవర్గంలో అయితే మాత్రం అడుగు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ఘన స్వాగతం పలికేందుకు, అదేవిధంగా అంటే ఎమ్మెల్యేగా పిఠాపురం ప్రజలు నమ్మి గెలిపించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలిపేందుకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించనున్నారు. అయితే పిఠాపురం సంబంధించి అభివృద్ధి ఏం చేయబోతున్నారు అనే అంశంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. థ్యాంక్ యూ సతీష్.